అందరికీ కూడా నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి పచ్చి బీసీ ద్రోహి అనే విషయం ఆంధ్ర రాష్ట్ర బీసీలందరికీ కూడా అర్థమైపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సప్లా నిధులు ప్రవేశపెట్టి అనేక మంది బీసీలను ఉద్ధరించారో వాటికి సంబంధించి 75,000 కోట్ల సప్లా నిధులు జగన్మోహన్ రెడ్డి దారి మళ్లించారు. అలాగే బీసీలకు సంబంధించిన 30 పథకాలు రద్దు చేశారు. ఆదరణ దగ్గర నుంచి, విదేశీ విద్య దగ్గర నుంచి, పెళ్లి కానుకల దగ్గర నుంచి, చంద్రన్న బీమా దగ్గర నుంచి అన్ని కూడా రద్దు చేసిన హీన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డిది. అంతేకాకుండా రాజకీయంగా కూడా బలోపేతం కాకూడదని చెప్పి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు బీసీల కోసం 34% స్థానిక సంస్థల రిజర్వేషన్ కల్పిస్తే దాన్ని 24% కి కుదించేసిన నీచుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇదంతా కాకుండా 300 మంది బీసీలని హత్య చేయడం జరిగింది. అంతేకాకుండా తప్పుడు కేసులు పెట్టి, వేల మందిని తప్పుడు కేసులు పెట్టి దాడులతో వేధించాడు. చంద్రబాబు నాయుడు గారు 99% పూర్తి చేసిన బీసీ భవనాల్ని నిలిపేసి వాటిని ఎందుకు పనికి రాకుండా చేశాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు 90% పూర్తి చేసిన 1000కి పైగా కమ్యూనిటీ హాళ్లను కూడా ఏమి నిర్వీర్యం చేసిన హీన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డిది అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. అంతేకాకుండా అమరావతిలో 10 ఎకరాల్లో జ్యోతిరావు పులే విగ్రహం మెమోరియల్ ని ఏర్పాటు చేయడానికి అన్ని సిద్ధం చేస్తే చంద్రబాబు నాయుడు గారు దాన్ని నిట్ట నిలువున రద్దు చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. 56 కార్పొరేషన్ పెట్టావు, దేనికి? 4 గీసుకోగడానికి కూడా పనికి రాకుండా చేసావు. కనీసం బీసీలుగా మీ పార్టీలో ఉన్న బీసీలకు పదవులు ఇచ్చి వాళ్ళ కుర్చీలు కూడా లేకుండా చేసావు నువ్వు. అదేవిధంగా దాడులు కొన్ని మచ్చుకు చెప్తాను నేను. శ్రీకాకుళం నుంచి సైకిల్ యాత్ర చేస్తే నీకు వచ్చిన నొప్పి ఏంటి? వాళ్ళ చేత పుంగునూరులో దాడి చేపిస్తావా? అదేవిధంగా నెల్లూరు జిల్లాలో కావలి బీసీ బొందిలి వర్గానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ ని ర్యాగింగ్ పై వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అనుచరులు దాడి చేయడం జరిగింది. విజయవాడలో ధర్మవరానికి చెందిన చేనేత కుటుంబానికి సంబంధించిన వ్యాపారస్తులు ఇక్కడికి వచ్చి ఒక వైసీపీ నాయకుడికి సరుకు సప్లై చేసి మాకు డబ్బులు ఇవ్వండిరా అంటే వాళ్ళని నగ్నంగా కూర్చోపెట్టి వాళ్ళ మెళ్ళలో ఉన్న గొలుసు, ఆఖరికి చేతికున్న ఉంగరాలు కూడా నిలువు దోపిడీ చేసి వాళ్ళని అవమానించిన హీన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డిది. అట్లాగే బాపట్లో అక్కని ఎందుకు వేధిస్తున్నారని చెప్పి అడిగినందుకు తెల్లారుజామున 5 గంటలకు ట్యూషన్కి వెళ్తున్న బిడ్డని తమ్ముడిని నోట్లో గుడ్డలు కుక్కి పెట్రోల్ పోసి చంపేసిన హీన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డిదని సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లాగే గుంటూరు జిల్లా పల్నాడులో తోట చంద్రయ్య వైసీపీలో చేరమన్నారు, నేను చేరనన్నాడు. నువ్వు జై జగన్ అన్న అనమన్నాడు, నేను అన్నో అది నా ఇష్టం అని అన్నాడు. దానికి నిట్ట నిలువున కాల్చి వేధించి గొంతు కోసి చంపడం జరిగింది. అలాగే కంచెల్లో జలైన దారి కాచి రాడ్లతో మరి కొట్టి చంపేశారు. ఇలా వేలాది మంది బీసీలందరినీ కూడా పొట్టన పెట్టుకున్న విషయం బీసీలందరికీ కూడా నేను మరొకసారి గుర్తు చేయదలుచుకున్నా. బీసీ దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి. బీసీల పార్టీ ఏదైనా ఉంది అని అంటే అది తెలుగుదేశం పార్టీనే. ఈరోజు సప్లా నిధులు అనేది ఒక టైటిల్ ని తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. 50 ఏళ్లకే బీసీలకి పెన్షన్ ఇచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. బీసీలకి రక్షణ చట్టం తీసుకొస్తుంది నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా కార్పొరేషన్ లోన్ల కింద ఆనాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014-19లో 3,700 కోట్లు ఖర్చు పెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మీ అందరికీ తెలుసు బీసీ రిజర్వేషన్లు తీసుకొచ్చింది కూడా 34% నారా చంద్రబాబు నాయుడు గారే. అలాగే బీసీలకి రెసిడెన్షియల్ స్కూల్స్ ని ఏర్పాటు చేసింది కూడా నారా చంద్రబాబు నాయుడు గారే. ఆఖరికి బీసీలకి టీటీడీ చైర్మన్ పదవులు ఇచ్చింది కూడా, అంత స్థాయి పదవులు ఇచ్చింది కూడా నారా చంద్రబాబు నాయుడు గారే. అంతేకాకుండా 16 యూనివర్సిటీల్లో దాదాపు 11 మంది బీసీలని వీసీలుగా నియమించిన ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఎల్లుండి జరగబోయే ఎన్నికల్లో బీసీలంతా ఏకమై జగన్మోహన్ రెడ్డిని నడ్డి విరగొట్టడం ఖాయం. ఈ రోజు తెలుగుదేశం పార్టీ 161 సీట్లతో గెలుస్తుంది. అప్పుడు ఒక్కొక్కళ్ళ సంగతి తేలుస్తాం. థ్యాంక్ యూ.